లోకంలో కుష్ఠరోగులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించారు. వారిని ప్రేమించారు కానీ వారు చేసే పాపాన్ని, తప్పుని ఆయన ప్రేమించలేదు. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అంటాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో ఒక కుష్ఠరోగంతో ఉన్న ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయన్ని వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచెను. ఈ లోకంలో కుష్ఠరోగులకి దూరంగా ఉంచుతారు. ఎక్కడంట? మరి ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగిని ఎక్కడ ఉంచాలి? ఊరు అవతల ఉంచాలి, గవుని ఎలుపుల ఉంచాలి. అయితే యేసు ప్రభు వారు కుష్ఠరోగిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కుష్ఠరోగి కూడా ఆయనకి ఇష్టమే. ఆ కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగి వెంటనే స్వస్థత పొందుకున్నాడు, శుద్ధుడయ్యాడు. ఈ లోకంలో వ్యభిచారులు కూడా ఉన్నారు. వ్యభిచారాన్ని దేవుడు ప్రేమించలేదు కానీ వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని ఆయన క్షమించి వాళ్ళని ఆ పాపను విడిపించుటకు ఆయన వ్యభిచార స్త్రీతో కూడా ఇలాగంటాడు. మనం ఏం చేస్తాం? వ్యభిచారం చూసి వాళ్ళ చెడ్డవాళ్ళు, ఆమె వ్యభిచారి, వాళ్ళతో మాట్లాడకూడదు, మనం దూరంగా ఉండాలి అంటాం. కానీ యేసు ప్రభువారు అక్కడ వ్యభిచారంలో పట్టబడ్డటువంటి ఒక స్త్రీని మరి అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చి, ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఈమెకి ఏమి శిక్ష వేస్తావో ఏయ్, ఏం తీర్పు చెప్తావని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు గారు ఏమంటున్నారో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 4-11 వచనాలు చూస్తే మాటలు మనకు కనబడతాయి. బోధకుడా వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను అని వాళ్ళు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? అట్టి వారిని రాళ్ళు నువ్వు చంపవల్లని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన మీద నేరం మోపవల్లని ఆయనను శోధించుచు ఇలాగో అడిగిరి. ఎందుకంట ఆయన శోధిస్తే ఇలాగ అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అయితే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఒక్కళ్ళు కూడా రాయి వేయకోకుండా వెళ్ళిపోయారు. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నిన్ను తీసుకొచ్చి నీ మీద తప్పు మోపినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే, లేదు ప్రభువా వారు వెళ్ళిపోయారు, అయితే నేను ఒక్కదాన్నే మిగిలాను, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇప్పటి నుంచి నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు అని ఆమె చెప్తున్నాడు. దేవాతి దేవుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు. ఏం చేస్తాం? మనము లోకంలో పాపుల మధ్యలో ఉన్నాము, పాప ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మనము పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలంట? మచ్చర పడకూడదు. చెడ్డవారిని చూసి మనము మచ్చర పడకూడదు. అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు కదా. అబద్ధాలు ఆడేవాళ్ళని చూసి మనకేమొస్తుంది? కోపం వస్తుంది. వీళ్ళు కూడా చెడ్డవాళ్లే కదా.
అబద్ధాలు ఆడేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక ఆయన అబద్ధం ఆడుచున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు గారు ఎంతో ప్రేమించాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. యేసు ప్రభు కూడా మరి ఈ యొక్క పేతుర్ని చాలా నమ్మాడు. అయితే ఈ పేతురు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు, అబద్ధం ఆడాడు. వాళ్ళు మనం ఏం చేస్తాం? దూరంగా ఉంచుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రొట్టెలు తిన్నాడు, ఆయన పెట్టినటువంటి భోజనం తిన్నాడు. కానీ యేసు ప్రభుని ఎంతగా ప్రేమించి దగ్గరగా ఉన్నటువంటి వాడు పేతురు గారు యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు. అయినా పేతుర్ని ప్రేమించాడు. మనమైతే మరి చెడ్డవారిని చూసి వ్యసన పడతాం. మనం లోకంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే దొంగలం, ఎవరంట? దొంగలను చూసి కూడా మనం దూరంగా ఉంటాం. యేసు ప్రభు వారు దొంగలను కూడా ప్రేమించాడు. శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూద ఒకసారి ఏమైందంటే మరి జటామాసిక అత్తర తీసుకొచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పోసింది. ఆ అత్తర బుడ్డు పగలగొట్టామె. ఆ యూద అంటాడు, ఇస్కరియోతు యూద అంటాడో అతను డబ్బు సంచి ఆయనకి ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? డబ్బు సంచి. అందులో వేసిన డబ్బులన్నీ కొన్ని తీసి దాచుకుని దొంగిలించేటువంటి వాడు. అయితే ఆ అత్తర బుడ్డి అమ్మితే చాలా డబ్బులు వచ్చాయి కదా, ఎందుకు ఈ అత్తర బుడ్డు పగలగొట్టి ఆయన కాళ్ళ మీద పోసావంటే ఆయన ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాలు చూద్దాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా అప్పగింపబడిన ఇస్కరియోతు యూదా. ఈ అత్తర ఎందుకు? 300 దేనాలకు అమ్మి బేర్లకు ఇవ్వచ్చును కదా, ఎందుకు ఇది పగలగొట్టారు అంట ఉన్నాడు. బీదల మీద శ్రద్ధ కలిగి వాడు ఈ మాటలు చెప్పట్లేదంట. కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చును కనుక అలాగే చెప్పాడు. ఏంటంట? కుయుక్తితో చెప్పాడు, లోపల కపటంతో చెప్పాడు, చెడ్డ ఆలోచనతో చెప్పాడు. అర్థమైనా? అది అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బు సంచిలో ఆ డబ్బులు వేసి అందులో ఉన్నది తీసుకుని ఆయన దాచుకోవచ్చు అన్నట్టుగా కుయుక్తితో ఆ మాటలు చెప్పాడే తప్ప మంచి మనసుతో ఆ మాట చెప్పలేదు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు, దొంగ. అవునా? యేసు ప్రభు శిష్యుల్లో అబద్ధికులు ఉన్నారు, దొంగలు కూడా ఉన్నట్టుగా మనకు రుజువు అవుతుంది. ఇస్కరియోతు యూదా దొంగే, పేతురు అబద్ధం ఆడాడు. మూడవదిగా యేసు ప్రభుని సిలువేసినప్పుడు దొంగలు ఇద్దరు, కుడివైపున ఒకళ్ళు ఎడవైపున ఒకళ్ళు ఆయనతో కూడా సిలువేయబడ్డారు. వాళ్ళిద్దరు కూడా దొంగలే కదా. ఆ మాటను కూడా చూద్దాం మనం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. దొంగల్ని క్షమించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరంట? దొంగల్ని క్షమించగలిగిన వాడు. అతను దొంగతనం చేయడు, దొంగల్ని క్షమిస్తాడు. చెడ్డవాటిని చూసి మనం ఏం చేయకూడదు? వ్యసన పడకూడదు. చూద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 27 వచనం 28 వచనం. మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అందులో ఉన్నటువంటి ఒక దొంగ యేసు ప్రభుని అర్థం చేసుకున్నాడో వాడి మనసు తెరవబడి ఏమంటున్నాడో, అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమంటే నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. దొంగలను క్షమించాడు అప్పటికప్పుడే. యూదా ఇక్కడ సిలువ మీద దొంగను క్షమించాడు. మనం ఏం చేస్తాం? మనం క్షమించగలమా? మనం చెడ్డవారిని చూసి వ్యసన పడతాం. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు. కార్యాలు 10:36 ఉంటుంది. దొంగలను ప్రేమించాడు. లోకంలో చాలా మంది ఉన్నారు కదా,
రకరకాల చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడం కోసమే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అయితే రక్షించబడినటువంటి మనము ప్రభు శిష్యులతో చెప్పాడు మత్తయి సువార్త 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావుల వలె నిష్కపటులై యుండుడి. మన పక్కన చాలా మంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. మనమున్న గ్రామంలో, మనమున్న బస్తీలో చాలా దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలతో ఆడేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, జోకులు వేసేవాళ్ళు ఉన్నారు, అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి మనము వ్యసన పడకూడదంట. పాము వలె వివేకంగాను పావురం వలె నిష్కళంకంగాను ఉండాలని చెప్తున్నాడు. మనం కాలేజీలైనా, స్కూళ్ళైనా, సంఘములైనా, సమాజంలో చాలా మంది చెడ్డవారు ఉంటారు. అయ్యో వీళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలాగా, వీళ్ళకి దూరంగా ఉండాలి. యేసు ప్రభు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ఇదే ఆయన ప్రేమ. మరి మనం ఎలా కలిసి ఉండాలి? బురదలోంచి ఏమొస్తుందంటే తామర పుష్పం వస్తుంది. అది పైన పుష్పం ఎంతో ఎటువంటి మురికి లేకుండా తెల్లగా ఉంటది, కలకల్లాడుతూ ఉంటది. దాని మీద నీటి బొట్టు పడితే మెరుస్తూ ఉంటది. మనం కూడా సమాజంలో ఉన్నటువంటి పాపాత్ముల మధ్యలో మనం ఉన్నప్పుడు, చెడ్డవారి మధ్యలో మనం నివాసం చేస్తున్నప్పుడు పాము వలె వివేకంగాను పావురం వలె నిష్కళంకంగా ఉంటూ మనం జీవించాలి. అప్పులతో పాలువారి కాకుండా, ఆడవారితో మనము అందరిలో కలిసిపోకుండా, దొంగలతో మనము దోసుకోకుండా నిష్కపటంగా మనం ఉండాలి. వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, మీరు లోకంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:12 చూద్దాం. ఆ ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుకుంటున్నాము. నువ్వు దేవుడి బిడ్డలుగా ఉండి చెడ్డవారిని రక్షించాలంటే ఏం చేయాలి? సహించాలి, వాళ్ళని భరించాలి. వాళ్ళని చూసి నువ్వేం పడకూడదు? వ్యసన పడకూడదు. చెడ్డవారిని చూసి నువ్వు మచ్చర పడకూడదు. పౌలు చెప్తున్నాడు, మేము అధికారాన్ని మేము చలాయించట్లేదు, మేము అన్నిటినీ కూడా సహించుచున్నాము. మనము సహించేవారిగా ఉండాలి. మేము వాళ్ళతో మాట్లాడము, వీళ్ళతో మాట్లాడము, వాళ్ళ దూరంగా ఉంటాము అంటే కాదు. అలాగంటే మనం ఎవరిని రక్షించలేం, ఎవరికి సువార్త చెప్పలేం. మన ప్రవక్తలే పెద్ద సువార్త, నడవాడికే గొప్ప సువార్త. సామెతల గ్రంథం 23:17 చూద్దాం. పాపులను చూసి నీ హృదయమునందు మచ్చర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. అంటే పాపులను చూసి నువ్వేం చేయకూడదంట? హృదయంలో మచ్చర పడకూడదు. మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, ప్రభుతో ఉండాలంటే ఇవన్నిటినీ సహించాలి, భరించాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? సొలొమోను చెప్తున్నాడు. సువార్తకు ఆటంకం కలుగుతుందేమని మేము అందరినీ సహిస్తున్నామని పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో, గలాతీయులకు రాసిన పత్రిక 5:21 చూద్దాం. యాదములు, ఏమతములు, అసూయలు, మత్తతలు, అల్లలతో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమే ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు. భేదములు, హిమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కాబట్టి నువ్వు స్వతంత్రించుకోవాలంటే వాళ్ళని చూసి నువ్వు మచ్చర పడకూడదు. మంచి ప్రవర్తనతో వాళ్ళని నీ మార్గంలోకి రప్పించే విధంగా నీ నడవడిక, నీ ప్రవర్తన ఉండాలి తప్ప గాని వాళ్ళని చూసి అసహించుకోకూడదు. యేసుప్రభు అసహించుకున్నాడా? అసహించుకోలేదు. ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు అన్న, రెండో ఆమె పేరు పెనిన్న.
అర్థమవుతుందా? ఈ పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, అన్నాకే పిల్లలు లేరు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా సిలోహోము అనేటువంటి ఆ యొక్క ప్లేస్కి వెళ్తూ ఉన్నారు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల పెనిన్న అన్న మీద ఇంకా అత్తమాను ఇసుకుంటూ ఉండేది, చూడిపోటు మాటలు అంటూ ఉండేది. ఈ మాటలకి ఎంతో నొచ్చుకుని బాధపడుతూ ఉండేది, ఎక్కెక్కి ఏడుస్తూ ఉండేది, హృదయంలో నొచ్చుకునేది, భోజనం చేసేది కాదు, ఏడుస్తూ ఉండేది. అయితే చూడండి ఆ మాటను చూద్దాం. 1 సమూయేలు 1:6 చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చింది. చూసారా? మనకు కూడా చాలా జరుగుతుంది కదా. మనం మంచి పనులు చేసినప్పుడు ఎవరన్నా ఏదన్నా అంటే ఏం చేస్తాం? పక్కలో ఏదంటే భోజనం చేయకుండా కోపగిస్తాం. అవునా? నన్ను ఇలాగంటావా, నన్ను అలాగంటావా, వాళ్ళు మంచిగా చూసి నన్ను మంచిగా చూడలేదు, వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వలేదు, వాళ్ళు మెచ్చుకున్నావు నన్ను మెచ్చుకోలేదు. ఈ పెనిన్న చేసేటువంటి శాస్త్రకి అన్న ఏం చేస్తుంది? ఏడుస్తుంది, భోజనం చేయట్లేదు, కోపం పుట్టిస్తుంది. అర్థమవుతుందా? ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. అన్న తమ్ముడికి కోపం పుట్టించవచ్చు, తమ్ముడు అన్నకి కూడా కోపం పుట్టించవచ్చు, చెల్లి అక్కకి కోపం పుట్టించవచ్చు, అక్క చెల్లికి కోపం పుట్టించవచ్చు, పిల్లలు తల్లిదండ్రులకు కోపం పుట్టించవచ్చు, తల్లిదండ్రులు పిల్లలకే కోపం పుట్టించవచ్చు. అయితే మనం ఈ విషయాల్లో ఏం చేయకూడదు? మచ్చర పడకూడదు, ఓపిక కలిగి ఉండాలి, భరించాలి. అప్పుడే యేసు ప్రభుకి ఇష్టమైన వాడిగా, ఇష్టమైన దానిగా నువ్వు ఉంటావు. మనము చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు, మచ్చర పడకూడదు. సామెతల గ్రంథము 24:1 దుర్జనులను చూసి మచ్చర పడకము, వారి సావాసము కోరొద్దు. కానీ వారి సావాసానికి వెళ్ళక్కర్వద్దు. ఏమని చెప్పట్లేదు, నేను వాక్యం కూడా చెప్పట్లేదు. ఏం చేయాలి మనము? వారితో మాట్లాడుకోకుండా, వారి దగ్గర కాదు, దేవుడే మనకు చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు వాక్యంలోంచి. పాముల వలె వివేకంగాను, పావురం వలె నిష్కళంకంగా ఉండాలి. పక్కనున్నప్పుడు కూడా అబద్ధికులు, వ్యభిచారులు, దొంగలు మన పక్కనే ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి.